వాటిని ఏమనొద్దు, డేంజర్. వీటిల్ని ఒకడు కళ్ళని బంధించాడు పోయి, అదే ల్యాంప్. ఓకే, దీని అంటే whenever the magnetic lines are intersected by any conductor, the EMF is induced in that conductor. ఈ పాయింట్ ఇన్ దట్ కండక్టర్ ఇవన్నీ వాడు చూసుకోడు, ఏడబడుతుందో తెలియదు, అసలు ఏడబడుతుందో మర్చిపోతుంది. ఎక్కడ రాబోయే పవర్ వస్తుందంటే టర్బైన్ అంటే, టర్బైన్ ఓన్లీ మెకానికల్ లివర్, జనరేటర్ తిప్పడానికి. జనరేటర్ షాఫ్ట్ మ్యాగ్నెట్, చుట్టూ కాయిల్స్ ఉంటాయి, మ్యాగ్నెట్ ఉంటే కాయిల్స్ వల్ల అది కథ. ఇది వస్తుంది టర్బైన్ ఓన్లీ మెకానికల్ డివైస్, రొటేటింగ్ డివైస్. అసలు ఇదే పెద్ద గొప్ప విషయం, ఎవరికి తెలియదు. అక్కడికి వస్తున్నా కథ అయిపోయింది. 2 నిమిషాలు. ఈ ఓమ్స్ కథ అర్థమైంది నీకు, బట్ మెనీ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మిస్ దిస్ వన్. ఓకే, జస్ట్ అసలు ఇటు చెప్పాల్సిన పాయింట్, ఫోకస్ పాయింట్ కదా. Right now it is 10:52. Let's leave at 10:55. ఇప్పుడైనా 10:52. 3 minutes. అంతేనా? ఇది ఏంటి మరి? Dot center. ఇది సర్కిల్. Circle center. Okay, any point which is crossing the center, no, which is passing through the center to opposite point. In a straight line. And it passes from center to opposite point, it will be a straight line. Opposite point and it is a straight line. Obviously. This is called diameter. Obviously. Diameter. This is the biggest chord in circle. Do you accept or not? Yes. Okay. You can't get any. Okay. Any line is a chord in a circle. Any other point. So now this line is the biggest chord. Diameter. దీని ఏమంటారు చుట్టుకొలతని? సర్కంఫరెన్స్. రైట్. సర్కంఫరెన్స్ అని చెప్తేనే చాలా ఎక్కువ అది కూడా పోతుంది సబ్జెక్ట్. అయితే డయామీటర్, సర్కంఫరెన్స్, ఏదో స్పెల్లింగ్ ఈజ్ 3 times డయామీటర్ అనే విషయం తెలుసా? లాస్ట్ టైం మాట్లాడినప్పుడు నేను చెప్పిన. దీన్ని 3.14 times యాక్చువల్లీ. దిస్ నంబర్ ఈజ్ నేమ్డ్ బై సైంటిస్ట్ పై. ఓకే, ఆ నంబర్కి ఆ పేరు ఇచ్చేసిండ్రు. ఎందుకంటే చుక్కకైనా అదే లెక్క, ఎంత సర్కిల్కైనా అదే లెక్క, భూమికైనా అదే లెక్క. ఓకే, భూమిలో ఈ సెంటర్ పార్ట్ ఉన్నాడు 69 km/h తిరుగుతాడు. కానీ పొద్దున పూట మంచం మీద నుంచి ఇంత కూడా డిస్టర్బ్ కాడు. నువ్వు ఇక్కడి నుంచి బస్సులో వెళ్తే చందనగర్లో ఊగిపోతాయి అన్ని పాటలు. ట్రైన్ ఎక్కినావు అనుకో, ఏ బెడ్లో ఉంటామో తెలియదు. 69 km/h ఇట్ ఈస్ రొటేటింగ్ ఎట్ సెంటర్ పాయింట్. ఈ పాయింట్లో దాని సగం ఉంటుంది అనుకో, 800 km. It is spinning around sun. Again, that velocity is added. Everything is added, but perfectly designed. That is the story of engineering, what we are speaking. So 3 times of diameter is a beautiful ratio found by engineer. Beautiful ratio, it is opening thing. Then all engineering subjects open with this ratio. Very important. And every engineer miss this point. Pi ante endra ante, pi ante oka డయామీటర్ కి సర్కంఫరెన్స్ ఉన్న రేషియో అనేది ఎవరిది? పై అంటే ఇట్స్ ఎ సింబల్ వాట్ ఇంజనీర్స్ థింక్. సో we want to change everything now. బై మూవీ, బై ఎడ్యుకేషనల్ వీడియోస్. నా సినిమా కథనే ఉంటుంది బై. ఆ సింప్లెక్స్ మిషన్ నేను వదిలేస్తే వాడు చేస్తాడు, వాడు ఆల్రెడీ తయారైతుంది, అయిపోయింది స్టోరీ. ఈ సర్కిల్ కి సెంటర్ కదా, అయిపోయింది. లాస్ట్ మినిట్ అయిపోయింది. అయితే ఇలా సూర్యుడు ఉంటాడు ఇక్కడ. ఇక్కడ ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ ఒక సర్కిల్ సెంటర్ అది. ఓకే, ఆ సర్కిల్ సూర్యుడు దగ్గర నుంచి వెళ్తుంది. ఈ పాయింట్ ఇంకో పెద్ద సర్కిల్ది, వాడు సూర్యుడు దగ్గర నుంచి వెళ్తాడు.
ఈ పాయింట్ ఇంకో సర్కిల్, అన్ని సర్కిల్స్ వాడి దగ్గర నుంచి వెళ్ళాలి. అంటే కేఫ్ సెంటర్ అనుకోడు, ఈజ్ ఫోకస్ పాయింట్. ఓకే, అండ్ ద యాక్సిస్ ఈజ్ vertex and the imaginary line for our understanding is directrix. Okay, you cannot, and focus, vertex and directrix, they are same. And you cannot go into mirror, enta lopaliki ellina inkellallu. So when you enter into center, you will not find center is not perfect, inka untadi enta pointed aithe inka anta sharp aitadi. ఇవన్నీ కథలలో చెప్పొచ్చు మనం. ఈ సూర్యుని కథనే సినిమా. వీడు అన్ని సర్కిల్స్లో ఉంటాడు. ఫుట్బాల్ ఆటలకు కరెక్ట్ నాచురల్, మంచి చదువుతాడు, సిగరెట్లు తాగుతాడు, మార్కులు తక్కువ వస్తాయి, పోతుంది లైఫ్ మొత్తం కూడా పోని. లాంగ్వేజ్ కుయ్యనచ్చు కాదు. ఈ కథలో నేను వదిలేసిన మిషన్ ఆయన చేస్తాడు. రింగ్ స్పెల్లింగ్ మీద ట్రావెలర్ అని చిన్న పోగు ఉంటుంది. అది బాబు యూట్యూబ్ ఒకసారి ఆన్ చేస్తావా? అయిపోయింది ఆ టైప్. సరే నువ్వు ఆన్ చేసిన మొబైల్లో అక్కడ ఆన్ చేయలేదు. రింగ్ స్పిన్నింగ్ అని ఫోటో వచ్చేస్తాను. పోగుని ట్రాక్ లాగా రింగ్ రింగ్ ఉంటుంది. దాంట్లో అది లేదా సిస్టమ్ ఆన్ లేదా? సిస్టమ్ ఆన్ 20,000 స్పీడ్ దొరుకుతుంది చిన్నది. 20,000 రొటేషన్స్ పర్ మినిట్. మన భూమి 24 అవర్స్కి 1 రొటేషన్ అవుతుంది. 20,000 స్పీడ్ తిరుగుతుంది లేదు, దాన్ని 50,000 స్పీడ్ తిప్పాలి. ఎట్లా అంటే ఇది దారం వస్తుంది 2 రోజుల నుంచి. ఓకే, దిస్ ద డిసిప్లిన్. ఇది పోగువే, ఇది నేను ట్యూబ్ చూడుతుందా, అది 20,000 స్పీడ్ తిరుగుతుంది. అప్పుడు 4 గంటలు అవుతుంది. దాన్ని 50,000 స్పీడ్ తిప్పాలి. మంచి క్వాలిటీ వస్తుంది, రింగ్ ఏమి ఉండదు, గాల్లో తిరుగుతుంది. అది కథ, మ్యాజిక్. అది గాల్లో హెలికాప్టర్ లాగా చిన్న తిరుగుతుంటే రింగ్ ఉండదు కదా, దారం మంచిగా వస్తుంది. ఇప్పుడు అంతా హెవీనెస్ వస్తుంది. ఈ ప్రాజెక్టే సినిమా. సింప్లెక్స్ నుంచి, సింప్లెక్స్ దగ్గర మీ అమ్మ 1800 తయారు చేసిన మిషన్ ఎప్పుడు జరగలేదు. 2005లో సర్వస్తో జరిపారు. అలాంటిది నేను ఇండక్షన్ మోటార్, మామూలు మోటార్ తోటి, ఫ్యాన్ మోటార్ అనుకో, ఇలాంటిది దీంతో నేను ఇంకా బెస్ట్ క్వాలిటీ వాళ్ళు. సింప్లెక్స్ సిలిండర్ పైన 2 కోన్లు. ఇప్పుడు షేప్ చేంజ్ చేయలేదు. ఇప్పుడు నేను షేప్ చేంజ్ చేస్తాను. ఒకవేళ నా అదృష్టం ఉంటే షేప్ చేంజ్ చేసి అడ్వాంటేజ్ వచ్చినాయి. ఇప్పుడు టెక్స్టైల్ మ్యాగజైన్లో పడతాను. కాకపోయినా అటెంప్ట్ చేస్తే కదా మస్తు తెలిసింది. నేను ఆల్రెడీ పడతా, ఎందుకంటే ఇప్పుడు ఇండక్షన్ మోటార్ మీద ఎవరు తిప్పాలి. నేను ఆల్రెడీ బాబు వేసుకొని చూసుకుని అన్నీ అయిపోయింది. నెక్స్ట్ ఎలాగానే అయిపోతుంది ప్రాజెక్ట్. ఆ కథనే ఇవ్వకనే అర్థమవుతుంది. కథ మొత్తం ఉంది కదా. దాని తర్వాత ఈ మిషన్ మీద దాని గాల్లోకి లేపితే ఎవరు? వినోద్ గారు సింప్లెక్స్ కంప్లైంట్ చేసేస్తాడు. నేను కాశీలో ఉంటాను, వస్తాడు రా అంటే చాలా నేను అన్ని మొత్తం లాస్ అయిపోయింది, నేను అన్నిపోయి అని నేను రాను. వినోద్ చెప్తాడు గాల్లోకి ఎగిరేయాలి అంటాడు. అది శివుడేగా, ఇంకేంటి కా కా అని చెప్పి ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. దీంట్లో ఎంతమంది ఎడ్యుకేట్ అవుతారు? ఇవన్నీ చెప్పుకుంటూ అవుతాయంటే మొత్తం ఏడే స్టూడెంట్. ఇంత కంటెంట్ ఉంది, కథలు ఉన్నాయి మీద ఎట్లా అంటే అట్లా మలపచ్చు. నేను ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నాకు మహేష్ బాబే కావాలి. మహేష్ బాబు నేనైతే వాడు దేవరకొండ అయితే వాడిని చూస్తావు ఒక వీడియో చచ్చిపోతావు. యాక్టింగ్ వీడిది యూట్యూబ్లో అవన్నీ నీకు అన్నిటికి వీడియోస్. దగ్గర 300 hours కంటే ఎక్కువ ఉంది వీడియో. ఇంత లేట్ కాల్ చేసినావు నాకు ఈరోజు నైట్ అంతా ఇచ్చిన తీసుకుంటా కానీ నువ్వు ఇవ్వగా అక్కడ చూడు కొంచెం ఇక్కడ వినోద్ ఎక్కడ ఉన్నాడు చెప్పు. వినోద్ కెమెరామెన్ మీ ఇద్దరు ఎట్లా సెట్టింగ్? ఇది మా మంగళ సపోతే మీటింగ్ ఎలా ఉంది? వీడియోస్ ఈ ఫోటోస్ చూపిస్తున్నారు నీకు. చూపి అది హ్యాండిక్యాప్ చూపించా, ఎందుకంటే ఆ వీడియోని మన కిట్కి పంపించాం అనుకో చెప్పినట్టే కదా. వెళ్తాను నేను. ఇది కూడా చూడు ఒకసారి. సరే వెళ్ళు, నేను ఆపలేను నేను, ఎందుకంటే నువ్వు నీ మైండ్ ఇక్కడ లేదు. బేసిక్గా వాళ్ళు ఏది నన్ను 3-4 days నుంచి నాకు ఒకటే చూపించారు లాస్ట్ ఫైనల్ హరిశంకర్ ద్వారా మహేష్ బాబుని కాంటాక్ట్, ఇది మనోడే లేదని హరిశంకర్ ద్వారా మహేష్ బాబుని కాంటాక్ట్ చేయడం టూ మచ్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నాడు హరిశంకర్. మనం వెళ్ళి లేదు, హరిశంకర్ గారికి ఆ ఛానల్ ఓపెన్ లేదు. హరిశంకర్ మన సినిమా డైరెక్ట్ చేస్తాడు కదా. హరిశంకర్ నువ్వు
బెస్ట్ ఆస్కర్ మూవీ తీసుకొని వెళ్ళినా కూడా చేయడం మా మహేష్ బాబుతో కాంటాక్ట్ దొరకదు. వాళ్ళకి ఆల్రెడీ అయింది. అచ్చా గొడవ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంకా ఓపెనింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్ ఉంటుందా? ఎందుకంటే గుబ్బర్ సింగ్ 2 యాక్చువల్గా హర్షంకర్ తీయాలి పోయి వాళ్ళు తీసుకొని ఫ్లాప్ చేసుకున్నాడు అసలు. ఈయన చేతిలో పెట్టుంటే అయిపోయి కదా. మార్నింగ్ ఏమనుకుంటాం పిచ్చి పిచ్చుకుంటారు. ఉన్నాయి వీడియోలు వినోద్ నేను ఏడుస్తాయి కదా. ఈ అమ్మాయి ఇందిరా